వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు కానండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఇలా టమాటా రైస్ ట్రై చేయండి. కొంతమంది దీనిని టొమాటో పులావ్ కూడా అంటారు. రైత ఒక్కటుంటే చాలు మొత్తం తినేసేయొచ్చు. ఇక లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 టమాటాలని మంచిగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నూనె మరియు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసేసి చక్కగా ఫ్రై చేస్తుండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు మరియు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెమంతా పసుపు మరియు ఇవన్నీ మగ్గాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. సైడ్ డిష్ ఏం చేసుకోవట్లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీరను కూడా వేసేసుకొని ముందుగా 1 గ్లాస్ దాకా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ మరియు నార్మల్ రైస్ ని కడిగి పెట్టేసి ఇందులో వేసేసుకోవాలి. మనము రైస్ ని ముందుగా ఏం నానబెట్టేసుకోలేదు కాబట్టి మనము 1 గ్లాస్ బియ్యానికి మనము 1.5 గ్లాసుల దాకా వాటర్ అనేది పడుతుంది. ఒకవేళ నార్మల్ రైస్ అయితే 2 గ్లాసుల దాకా కూడా వాటర్ పడుతుంది. పాత బియ్యం అయితే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. నార్మల్గా అయితే అన్నం ఉడికించుకున్నట్లు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.